ఇది పెట్టినప్పుడు ఎవరు చూడలేదు, ఎవ్వరు చూడలేదు. సరిగ్గా పాయింట్కి వచ్చేద్దాము. సో ఎప్పుడైతే కరోనా టైంలో నేను ఇక్కడికి వచ్చి ఒక స్మాల్ డబ్బాతో అండ్ చిన్న హట్తో అట్లా స్టార్ట్ చేసిన తర్వాత డెడ్ అండ్ రోడ్ ఆల్మోస్ట్ ఎక్కువ మంది యూజ్ చేసేవారు కాదు. సో ఆ టైంలో నేను ఫస్ట్ కస్టమర్ని ఎట్లా రప్పించాను, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే కస్టమర్ అనేది వస్తే నేను ఇచ్చే టేస్ట్తో డెఫినెట్గా రెగ్యులర్ కస్టమర్ అయితే నేను చేసుకోగలుగుతా 100%. నాకు సడన్గా ఒక ఐడియా ఫ్లాష్ అయింది. సో అవ్వగానే నేను లిటరలీ చెప్తున్నాను, నాకు నిద్ర పట్టలేదు నైట్. సో ఈ నా ఒక సెటప్ని నోటీస్ చేయాలి జనం. దట్ ఈస్ మై ఫస్ట్ టార్గెట్. సో నేనేం చేశానంటే దానికి నేనే ఒక టీ రెడీ చేసుకుని ఆ షాప్ ఎదర ఒక స్టూల్ వేసుకుని కూర్చుని టీ తాగుతూ అట్లా కస్టమర్ని చూసాను అనమాట. కస్టమర్ ఒక నన్ను చూసినప్పుడు అలా తాగుతూ, బట్ హీ నోటీస్ దట్ సమ్వన్, ఒక కస్టమర్ అయితే ఉన్నాడు, ఒక సెటప్ అయితే ఉంది. దట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ రిపీట్, మళ్ళీ నెక్స్ట్ రిపీట్. సో అండ్ తర్వాత ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను మీకు. సో ఇక్కడ ఏమైందంటే ఎన్ని టీలను తాగుతాం ఏంటంటే ఇట్లా కాదురా బాబు, లిటరల్లీ హాట్ వాటర్ వేసిన కప్లో మళ్ళీ సేమ్ కూర్చోవడం, ఆ హాట్ వాటర్ని సిప్ చేస్తూ అట్లా చూడడం కస్టమర్కి. బికాస్ మనం చూస్తే ఆటోమేటిక్గా మనం చూస్తాం ఇక్కడ ఒకటి ఉందని తెలియడానికి. ఎంత హాట్ వాటర్ తాగుతాం వేడివేడిగా, పైగా ఆల్మోస్ట్ సమ్మర్ అది. టీనో కాఫీనో తాగినప్పుడు తెలియలేదు, హాట్ వాటర్ అయినా కూడా దూరం నుంచి చూసిన కస్టమర్కి అయితే అది తెలియదు. ఊరికి ఖాళీ కప్ తీసుకొని తాగుతూ అలా ఎక్స్ప్రెషన్ ఇస్తూ అలా చూసాను అనమాట. ఓసారి అది చూసి కస్టమర్స్ వచ్చేవారు, వచ్చి రాగానే టక్కున నా కప్పుని డస్ట్బిన్లో పడేసి మనకి వెళ్ళి చెప్పండి సార్ అని చెప్పేసాను నేను. బట్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేవారు, ఇటు వర్కరా ఓనర్ కస్టమరా అనేది వాళ్ళకి తెలియదు. సో ఓకే రైట్, బట్ దే యూజ్ ఇట్ టు గివ్ ఆర్డర్, చాయ్, కాఫీ, ఇలాచీ చాయ్, మసాలా చాయ్ ఇవన్నీ ఇచ్చేవారు. సో ఆర్డర్ ఇచ్చి అట్లా ఒక కాకి వాటర్ కింద ఉండిపోతే ఒక్కొక్క రాయేసి వాటర్ని ఎట్లా పైకి తీసుకొచ్చింది, అలాగే నేను ఒక్కొక్క కస్టమర్ని అట్లా తీసుకొచ్చి పార్ట్ 1 మాత్రమే ఇక్కడతో అయిపోలేదండి. అంటే సిచ్యువేషన్ని మనం మనకు తగ్గట్టుగా ఎట్లా మార్చుకోవాలనేది నేను నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తానండి. షేర్ అయితే చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.